రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రాష్ట్రంలోని మహిళా భద్రత కరువయ్యింది అని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ లేదా విపక్ష పార్టీలు ఏవైతే గలమెత్తి వాదిస్తూ ఉన్నాయో, గలమెత్తి ఆ విషయాన్ని నొక్కి నొక్కి ఇప్పుడున్న అధికార పార్టీని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి అని ఏదైతే వస్తోందో, సో ఈ వాదనని నిరూపిస్తూ కూడా ఈ వాదన నిజం కాదు, మేం మహిళల భద్రత కోసము దీనిలోన ఏ రీతిలోన చర్యలు తీసుకుంటూ ఉన్నాము అని నిరూపించడానికి ఇప్పుడు గుంటూరులో జరిగిన ఒక సంఘటన ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. సో గుంటూరు జిల్లా నగరపాలెంకి సంబంధించి ఒక వీధి కుళాయిల గొడవకి సంబంధించి ఒక మహిళని పూర్తిగా వివస్త్రను చేసి వీధిలో కొడుతూ చేసిన టీడీపీ నేతలు చేసిన ఒక అరాచకానికి ఈ రోజు టీడీపీ నాయకులే సమాధానం చెప్పారు. అది అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఆ మహిళకి సంబంధించి న్యాయం జరగాలి, మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఒక రాజకీయ పార్టీ పేరు చెప్పుకుని ఆ పలుకుబడిని ఉపయోగించుకుంటూ అకృత్యాలకి, అఘాయిత్యాలకి లేదా ఎలాంటి స్కామ్లకైనా సరే దిగజారితే ఏ రకంగా కూడా ఉపేక్షించే సమస్య లేదు. అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా తమ పార్టీ నుంచి ఇది జరిగింది అనే నిర్ధారణ అయితే వెంటనే పార్టీ నుంచి కూడా తొలగిస్తాము, పార్టీ నుంచి తొలగిస్తూ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ శిక్ష పడేలాగా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము అని చెబుతూ గుంటూరులో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ కి సంబంధించి అతని మీద, ఆ వ్యక్తి మీద, ఆ సదరు వారి మీద అయితే మాత్రము సెక్షన్లను నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలోన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా తీవ్రంగా స్పందించారు. పార్టీ పేరు చెప్పుకుంటూ ఎవరైనా సరే ఎక్కడైనా సరే విచ్చలవిడిగా వేషాలు వేయాలని అనుకుంటే మాత్రము ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు, ఈ రకంగానే ఉంటుంది, ఇంతకన్నా దారుణమైన శిక్షలు కూడా అనుభవించాల్సిన అవసరం ఉంటుంది తప్పు చేసే వాళ్ళకి, ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించము అని చెప్పేసి లోకేష్ కూడా చెప్పడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ అనిత కూడా అదే చెప్పారు. సో పార్టీలతో సంబంధం లేదు, తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే, చట్టం తన పని తాను ఖచ్చితంగా చేస్తుంది, దీనికి ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా పార్టీకి సంబంధించిన వారు కానీ లేదా ఏ ఒక్కరైనా సరే తప్పు చేశారని నిరూపించబడితే మాత్రము తప్పకుండా వెంటనే ఉపేక్షించకుండా శిక్ష అనేది అమలు చేస్తాము, ఎవరు దీనికి అతీతులు కాదు అని. సో అందరూ కూడా దీని మీద స్పందించారు. మరి దీనికి సంబంధించి పోలీసుల చర్యలు ఎట్లా ఉన్నాయి అంటే, దాడి చేసిన మహిళను వివస్త్ర చేసిన ఘటన పైన స్పందించిన పోలీసులు నిందితుల మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ లో 331(6), 74, 79, 115(2) అలాగే 118(1) కింద కేసులను అయితే నమోదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో అది ప్రస్తుతానికి ఇక్కడ మహిళా భద్రత మీద ఒక పెద్ద హైడ్రామా నడుస్తోంది అని చాలా పేపర్లలో హెడ్డింగ్లు కూడా పెడుతూ ఉన్నారు. మరి అది హైడ్రామా కాదు, హైడ్రామా అని అనడము మీ విచక్షణకే వదిలేస్తాం, అది హైడ్రామా కాదు, ఖచ్చితంగా దీని మీద మేము డైరెక్ట్ గానే చర్యలు తీసుకుంటూ ఉన్నాము, మీరు లైవ్ లోనే చూసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చెప్తోంది, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం. సో ఈ దాడి చేసిన వ్యక్తులు ఒక పార్టీ పేరుతోని కుళాయిలకి సంబంధించిన ఒక పన్నుకి సంబంధించి లంచాన్ని వసూలు చేసే పనిలో పడ్డారు. అలాగే ఒక మహిళని కూడా చూడకుండా ఒక రాత్రి వేళ అందరూ చూస్తుండగా వీధిలో ఆమెని వివస్త్రను చేసి ఉన్న చీరని లాగి చీడ్చి కొట్టి, అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో కొట్టడము నిజంగానే అంత దారుణమైన ఘటనలు ప్రజలు చూస్తే భయాందోళన చెందుతారు. మరి ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చాలా సీరియస్ యాక్షన్ అయితే ఇక్కడ తీసుకున్నారు. టీడీపీ నేతనైతే ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ విషయంలోని మహిళ మీద దాడి చేసిన వారిలో 9 మంది టీడీపీ నేతల్ని ఇక్కడ అరెస్ట్ చేసినట్లుగా కూడా కనిపిస్తుంది. సో అది ఏదైనా కూడా మేము ఆ పార్టీ, మేము ఈ పార్టీ, మేము ఎమ్మెల్యేలమి, మేము ఎంపీలమి, లేకపోతే మేము కార్పొరేటర్స్మి అని చెప్పేసి ఎక్కడైనా లంచాలు వసూలు చేసినా లేదా ఎక్కడైనా దాడులకి పాల్పడినా, ఎక్కడైనా మ్యాన్ హ్యాండింగ్స్ చేసినా, లేదు మహిళల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, మనము పర్వాలేదు ఎలా అయినా బ్లాక్ మెయిల్ చేయొచ్చు అని అనుకున్నా, ఏ మాత్రం మీ బుద్ధి దారి తప్పినా సరే తప్పకుండా శిక్ష అయితే పడుతుంది అనే దానికి నేను జరిగిన ఈ సంఘటన ఉదాహరణ. మరి రాష్ట్రము ఇదే రకంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి పార్టీలో ఉన్న నాయకులు కూడాను మా పార్టీ నాయకులుగా చేయడం మేము పక్కన పెడతాం, మేము ప్రొటెక్ట్ చేస్తాము అన్నట్టు చేయకుండాను శిక్షలు కనుక వేయగలిగితే పార్టీ ప్రతిష్ట నిలబడుతుంది. అలాగే ఇలాంటి అరాచకాలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదే పని గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి పార్టీలకు సంబంధించి. పార్టీలో ఉన్న వ్యక్తులు కొంతమంది మహిళలతో కూడా అసభ్యంగా ఉన్న తీరుని మనం చూసాం. సో ఇటువంటివన్నీ కూడా ఇలాంటి ఉక్కుపాదాన్ని మోపగలిగితే భవిష్యత్తులోన
రాజకీయ నాయకులు కూడా ఇలాంటివి చేసే అవకాశం ఉండదు. అలాగే ఒక సామాన్యుడు కూడా చేయడానికి భయపడతాడు. అంటే పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తేనే ఈ రకమైన శిక్షలు వేశారు కదా, ఇక మరి సామాన్యుడిని అయితే తాట తీసేస్తారన్న ఒక భయం అనేది వీళ్ళ మెదడులో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి మీరు ఎటువంటి అనైతిక లేదా దుశ్చర్యలు చేయాలనుకున్నా కూడా శిక్షలు అనేవి మాత్రము తప్పవు అనే దానికి ఈ రోజు ఒక ఉదాహరణ. చూద్దాం ముందు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వాళ్ళ కనుసన్నల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చక్కగా నడవాలి, అలాగే మహిళలకి చక్కటి భద్రత లభించాలి అని అయితే ఆశిద్దాం.